అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. ఈరోజు మా ఇంట్లో సింపుల్‌గా చేసుకున్న రథసప్తమి పూజని మీతో షేర్ చేసుకుంటున్నాను. రథసప్తమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో అందరం కూడా జిల్లేడు ఆకులు తలపైన, భుజం పైన పెట్టుకొని స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడైతే వంటగదిలోకి వచ్చి ఇలాగా స్టవ్‌కి అలాగే ఇత్తడి గిన్నెకి పసుపు, కుంకుమలు పెట్టి ఇలాగా అలంకరించి ఇత్తడి పాత్రలో పాలు పోసి స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి ఇలాగ పాలైతే పొంగించాము. రథసప్తమి రోజున తప్పనిసరిగా ఇంట్లోని పాలైతే పొంగించాలి. పాలు ఏ పక్కనైనా పొంగొచ్చు. ఇటు పొంగాలి అటు పొంగాలనేమీ లేదు. పాలను పొంగించుకోవటానికని పాలలో నీళ్ళని యాడ్ చేయకూడదు. స్వచ్ఛమైన ఆవు పాలైతే శ్రేష్టం. పాలు పొంగిన తర్వాత ఇప్పుడు పాలలో బియ్యంని వేసి పరమాన్నం తయారు చేసుకోవాలి. దీనికోసం బియ్యంని తీసుకొని రథసప్తమి రోజున తయారు చేసే పరమాన్నంకి ఉపయోగించే బియ్యంని నీటితో కడగకూడదు. బియ్యంని శుద్ధి చేయడానికని ఇలా నెయ్యిని వేసి బియ్యం అంతటిని కూడా ఈ నెయ్యిలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ బియ్యంని పాలలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెంగా గుప్పెళ్ళతో తీసుకొని బియ్యంని పాలలో యాడ్ చేయాలి. లేదంటే ఎవరో ఒక్కరైనా ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పి ఇలాగా పాలలో బియ్యంని యాడ్ చేయొచ్చు. పాలలో బియ్యంని యాడ్ చేసేటప్పుడు సూర్యభగవాని నామాలను జపిస్తూ పాలలో బియ్యంని యాడ్ చేసుకోవాలి. పాలలోనే బియ్యంని ఉడికించి పరమాన్నం తయారు చేయాలి. కాబట్టి బియ్యంని మనం ఈ పాలకు సరిపడగా తీసుకొని పాలలో బియ్యంని యాడ్ చేసుకొని పరమాన్నాన్ని అయితే వండుకోవాలి. ఇప్పుడు బియ్యంని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పరమాన్నాన్ని కలుపుకోవడానికని చెరుకు ముక్కతో కలుపుకోవాలి. గరిటెలు లాంటివి యూజ్ చేసుకోకూడదు. అయితే చెరుకు ముక్క అందుబాటులో లేనప్పుడు మనం ఇలా చెక్క గరిటెలు లాంటివి యూజ్ చేసుకోవచ్చు. మనం రోజు యూజ్ చేసుకునే గరిటెలు కాకుండా ప్రసాదం కోసం ఉపయోగించే చెక్క గరిటె కానీ లేదంటే ఇత్తడి గరిటె కానీ ఉపయోగించుకోవచ్చు. పాలని సిమ్లో పెట్టి రైస్ని చక్కగా మెత్తగుడికే వరకు ఉడికించుకోవాలి. పాలలో రైస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా బెల్లంని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. తగినంత బెల్లంని సిద్ధం చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించడానికని ఇలాగా రాగి చెంబు కానీ లేదంటే ఇత్తడి చెంబు, ముఖ్యంగా రాగి చెంబుతో అర్ఘ్యం సమర్పిస్తే శ్రేష్టం అన్నమాట. రాగి చెంబుకి చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టి రాగి చెంబు నిండుగా నీరు తీసుకొని ఆ నీటిలో ఎర్రటి పుష్పాన్ని ఉంచి ఆరు బయట సూర్యభగవానికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు సూర్యభగవాన్ని నామాలను జపిస్తూ నీటిని వదలాలి. అర్ఘ్యం తప్పనిసరిగా ఆరు బయట సూర్యభగవానికి ఎదురుగా నిలబడి మాత్రమే చేసుకోవాలి. మేము డాబా పైన సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించి వచ్చేసరికి రైస్ చక్కగా ఉడికిపోయింది. మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లంని యాడ్ చేసుకోవాలి. తగినంత బెల్లంని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బెల్లం అంతా కూడా ఈ రైస్లో చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పాలలో బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుతూ రైస్ని ఉడికించుకోవాలి. పాలు పొంగించిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా స్లోగా చేసుకోవాలి. ఎందుకంటే పాలలో రైస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే మనం మధ్యలో పాలలో నీళ్ళేమీ యాడ్ చేసుకోకుండా కేవలం పాలతోనే పరమాన్నం తయారు చేసుకోవాలి. అందుకనే మనం రైస్ అనేది కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ఒకవేళ నీళ్ళు అవసరమైతే కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. రైస్ అయితే మాత్రం మెత్తగానే ఉడికించుకోవాలి. రైస్ మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో జీడిపప్పు, కిస్మిస్ అలాంటివి ఏమి కూడా యాడ్ చేసుకోము. అలాగే యాలక్క పొడి కూడా యాడ్ చేసుకోము. ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే బాగా మెత్తగా పొడి చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చక్కగా ఈ నెయ్యినంతని కూడా ఈ పరమాన్నంలో కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే మనం స్టవ్ పై నుంచి దించేసుకోవాలన్నమాట. చల్లారాక ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే దించేసుకోవాలన్నమాట. ఇలా స్టవ్ పైన దించేసుకున్న తర్వాత ఇప్పుడు చిక్కుడాకుల్లో పరమాన్నాన్ని వడ్డించుకోవాలి. వేడివేడిగా ఉన్న ఈ పరమాన్నాన్ని చిక్కుడాకుల్లో వడ్డించుకుంటే శ్రేష్టం. చిక్కుడాకులు అందుబాటులో లేకపోతే తమలపాకులైనా తీసుకోవచ్చు. తమలపాకులు కూడా అందుబాటులో లేకపోతే అరిటాకునైనా తీసుకోవచ్చు. ఇలా 7 ఆకులు తీసుకొని ఈ ఆకుల పైన వేడివేడి పరమాన్నాన్ని వడ్డించాలి. ఇలా వడ్డించిన ఈ పరమాన్నాన్ని మనం సూర్యభగవానునికి నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా సూర్యభగవానునికి రేగిపళ్ళు అంటే కూడా చాలా ఇష్టం. రేగిపళ్ళను కూడా ఇలా ఆకులపైన పెట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.
అలాగే స్వామివారికి ఎర్రటి పుష్పాలంటే చాలా ఇష్టం. ఎర్రటి పుష్పాలు అందుబాటులో ఉంటే వాటితో సూర్య భగవాన్ని పూజిస్తే చాలా మంచిది. ఎర్రటి పుష్పాలు అందుబాటులో లేనప్పుడు ఎర్రటి అక్షంతలతో మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చు. పరమాన్నం తయారయ్యేలోపు పసుపు గణపతిని తయారు చేసుకొని, పసుపు గణపతికి ముందుగా పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి, ఆ తర్వాత 7 చిక్కుడుకాయలను తీసుకొని రథంని తయారు చేసుకొని, రథంని ఒక ముగ్గు పైన ప్లేట్ పెట్టి, ఆ ప్లేట్లో రథంని పెట్టి, రథంలో ఒక తమలపాకు పైన సూర్యభగవాన్ ఒక రూపం దిద్ది, దానికి ఎర్రటి బొట్టుని పెట్టి, ఈ రథంలో పెట్టి వండిన పరమాన్నాన్ని రథంలో ఉన్న సూర్యభగవాన్ని ముందున సమర్పించి 7 ఎర్రవత్తులతో దీపాన్ని వెలిగించి ఎర్రటి అక్షంతలతో స్వామివారికి పూజనైతే చేసుకున్నాము. పూజ అంతా పూర్తయిన తర్వాత ధూపమును చూపించి హారతి ఇచ్చి ఇలా రథసప్తమి రోజున సూర్యభగవానికి పూజనైతే చేసుకున్నాము. ఇలా ఈ రథసప్తమి పూజను ఆచరించడం వల్ల మెరుగైన కంటి చూపు కలిగి చర్మ వ్యాధులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం. మాఘమాసంలో వచ్చే సప్తమి రోజున రథసప్తమిని జరుపుకుంటాము. విశేషంగా ఈ 2026లో మొదటి ఆదివారం రోజునే రథసప్తమి వచ్చింది. ఈ ఆదివారం జరుపుకోలేని వాళ్ళు ఫిబ్రవరి 1వ తేదీన పౌర్ణమి వచ్చింది. ఆ రోజున నదీ స్నానం ఆచరించి బియ్యంను కానీ గోధుమలు కానీ దానం ఇస్తే విశేష ఫలితం ఉంటుంది. ఆ రోజున కూడా రథసప్తమి పూజ చేసుకోవచ్చు. ఆ రోజు కూడా కుదరలేని వాళ్ళు 3వ ఆదివారం లేక 4వ ఆదివారమైన ఈ రథసప్తమి పూజని ఆచరించవచ్చు. ఇదేనండి నేను సింపుల్గా చేసుకున్న రథసప్తమి పూజ. మీరు ఈ వీడియోకి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మీరు రథసప్తమి పూజని ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరొక్కసారి మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.